టోల్గేట్ల వద్ద రాజకీయ పార్టీల నేతల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టోల్ ఛార్జీలు చెల్లించమంటూ నేతలు చేస్తున్న రచ్చ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతోంది. తాజాగా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్గేట్ వద్ద అధికార పార్టీ నేతలు చేసిన వీరంగం చర్చనీయాంశంగా మారింది. టోల్ ఛార్జీ చెల్లించమన్నందుకు బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పోచయ్యతో పాటు స్థానిక నేతలు టోల్గేట్ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసి సిబ్బందిని దుర్భాషలాడారు. కరీంనగర్ జిల్లాలోని రేణిగుంట టోల్ ప్లాజా వద్ద అధికార పార్టీ నేతలు తరచుగా వీరంగం సృష్టిస్తున్నారు. తాజాగా సిద్దిపేట మండలం బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పోచయ్య ఇతర అధికార పార్టీ నేతలు టోల్గేట్ వద్ద బీభత్సం సృష్టించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పోచయ్యను టోల్గేట్ సిబ్బంది ఫీజు చెల్లించాలని కోరినందుకు తన వాహనాన్ని అడ్డుకుంటారా అంటూ సిబ్బందితో గొడవకు దిగారు. తన అనుచరులైన స్థానిక నేతలను సంఘటనా స్థలానికి పిలిపించి వీరంగం సృష్టించారు. నిబంధనల ప్రకారం మంత్రి పాస్ తీసుకోవాలని సిబ్బంది కోరినప్పటికీ తమకు పాస్ అవసరం లేదంటూ గొడవకు దిగారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆయన చైర్మన్ పాస్ తీసుకోడు, మేము తీసుకోబడతాం కదా. మాకు లోకల్ పాస్ అని లేదు. నేను ఇంతకు ముందు కూడా ఎంపీటీస్ చేసిన, ఇంతకు ముందు కూడా పోయినా. నేను ఇప్పుడు అవునా ఇంత ముందు ఎంపీటీస్ చేసినావా? అప్పుడు కూడా పాస్ ఉండే కదా, పాస్ లేదు. డబ్బులు కట్టినా, డబ్బులు కట్టినా, నేను డబ్బులు నేను కట్టలేని చెప్తాను. నేను డబ్బులు కట్టలేదు, తీసుకోలేదు, తీసుకోం కూడా ఏడికైతే మొత్తం బంద్ చేసి పారుతాం. అన్ని బంద్ చేసి పారుతాం మొత్తం. చూడు దేనికన్నా మేమేం కథలే. అవును చైర్మన్ తీసుకోమని చెప్తాను. ఒక్కరు మాట్లాడితే ఎన్ని జడ్పీటీసీ కూడా పాసులు కూడా పార్టీ పాసులు చూపిస్తాను. అంజన పాస్ లేదా? ఒకటి నేనేమో చూపెట్టి నాది. నేను ఎంపీటీసీని పోయినసారి 5540 నా కార్ నంబరు కొట్టు. నా పాసులో చూడంటున్నా. నిబంధనల ప్రకారం స్థానిక ప్రజలు నేతలకు టోల్గేట్ యాజమాన్యం నెల ఫ్రీ పాసులు ఇస్తుంది. అయితే స్థానికులు తమ వాహన నెంబర్లు, ఆర్సీ బుక్లతో టోల్గేట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాసులు జారీ చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఈలోపు స్థానికులు తమ వాహనాలకు వాహన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సదరు మార్కెట్ కమిటీ చైర్మన్ కు పాస్ జారీ కాలేదు. దీంతో వాహన ఛార్జీ చెల్లించాలని సిబ్బంది కోరారు. కాగా మార్కెట్ కమిటీ చైర్మన్ పోచయ్య తాను ఛార్జీ చెల్లించనని, అసలు తమకు పాసులు అవసరం లేదంటూ సిబ్బందితో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా స్థానిక నేతలు, కార్యకర్తలను పిలిపించి కార్యాలయంపై దాడి చేయించారు. అయితే మా పిఓఎస్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని చెప్పడం జరిగింది. మంత్లీ పాస్ వస్తుంది సార్, మీకు మంత్లీ పాస్ వచ్చేసరికి ఫ్రీగా వెళ్ళొచ్చు, వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళొచ్చు, అప్పటి వరకు డబ్బులు పే చేయాలని చెప్పాడు. ఆయన అగ్రీ అయ్యాడు. తర్వాత పాస్ కోసం మళ్ళీ వచ్చి మేము మమ్మల్ని ఫ్రీగా పంపించాలి, మేము పాస్ తీసుకోమని చెప్పడం జరిగింది. అట్లా కాదండి, మంత్లీ పాస్ అనేది లోకల్ యూజర్స్కే ఉన్నది, సో మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పాస్ వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళాలని చెప్పడం జరిగింది. బట్ ఆయన వినకుండా లేదు మేము పాస్ తీసుకోము, ఏం తీసుకోము అని ఇంకొక పర్సన్స్కు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక 10 to 20 మెంబర్స్ దాకా వచ్చి ఇక్కడ కొంచెం గొడవ చేయడం జరిగింది. లోకల్ పాస్ కూడా ఫ్రీయే, బట్ దానికి ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం మీరు తీసుకుంటే మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పినా కానీ వినకుండా
కార్లు టోల్ ప్లాజాకి అడ్డం పెట్టి మేము వస్తే పంపించాలి ఫ్రీగా అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ కొంచెం వాగ్వివాదం కూడా చేశారు. మా ఏపీఎం మీది కూడా దుర్భాషలాడుతూ వెళ్ళడం జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. టోల్గేట్ వద్ద అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. గతంలో కూడా అధికార పార్టీకి చెందిన అప్పటి ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కూడా టోల్గేట్ సిబ్బందితో గొడవకు దిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ పార్టీ నేతలు నిబంధనలు పాటించాలని పలువురు కోరుతున్నారు.